వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 5న నర్సంపేటలో జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రైతుల సమస్యలు, అభివృద్ధి హామీలపై సీఎం స్పష్టత ఇవ్వలేదని మండిపడ్డారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిసెంబర్ 5న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన బహిరంగ సభపై ఘాటుగా స్పందించారు. రైతుల సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, పంట కొనుగోలులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అయినప్పటికీ సీఎం సభలో రైతులకు ఒక స్పష్టమైన హామీ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. నర్సంపేట రైతుల కోసం ప్రభుత్వం ఏమి చేసింది, అభివృద్ధి కార్యక్రమాలపై స్పష్టత ఎక్కడ ఉంది అంటూ ప్రశ్నించారు. సభ మొత్తం రాజకీయ వ్యాఖ్యలకే పరిమితమైందని ఆయన మండిపడ్డారు. మహిళలకు చీరలు పంచినట్లు చెప్పుకోవడం తప్ప పేదలకు, అర్హులైన వారికి ఏ కొత్త పథకం ప్రకటించలేకపోవడం ప్రజల్లో తీవ్ర నిరాశ కలిగించిందని విమర్శించారు. నర్సంపేటలో జరిగిన సమావేశం ప్రజాపాలన విజయోత్సవం కాదని, రాబోయే సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన రాజకీయ సభ మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఈ ప్రెస్ మీట్ లో స్థానిక నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నర్సంపేట ప్రెస్ మిత్రులకి నమస్కారం. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నర్సంపేటకు వచ్చారు, వెళ్ళారు. ఇచ్చింది ఏమీ లేదు. స్థానిక శాసనసభ్యులు మాధరెడ్డి గారు ఏమి అడిగిండో, ఈ నియోజకవర్గ ప్రజల సమస్యలు ఏమేమి అవసరం ఉన్నదో, వచ్చిన ముఖ్యమంత్రి గారు ఏమి హామీ ఇచ్చిండో వేదిక పైన స్పష్టమైంది. ప్రజాపాలన విజయోత్సవాలు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు నియోజకవర్గ ప్రజల పక్షాన బీఆర్ఎస్ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. గత వారం రోజులుగా అనేక సార్లు మీ దృష్టికి, ప్రభుత్వ దృష్టికి, అధికారుల దృష్టికి నర్సంపేటలో ఆగిపోయినటువంటి పనుల గురించి, అవసరం ఉన్నటువంటి డిమాండ్ల గురించి వివిధ పద్ధతుల్లో, అది ప్రెస్ మీట్ల ద్వారా కానీ, బహిరంగ లేఖ ద్వారా కానీ, మీ సీఎంఓకు లేఖ రిజిస్టర్ పోస్ట్ చేయడం ద్వారా కానీ, సీఎంఓకు మెయిల్ పంపడం ద్వారా కానీ మీ దృష్టికి మేము తీసుకొచ్చినాం. ఈ నియోజకవర్గ ప్రజల గురించి పల్లెత్తి మాట కూడా మాట్లాడని ముఖ్యమంత్రి పర్యటన దేనికి ఉపయోగపడినటువంటి పర్యటన? ఒక ఇల్లు అదనంగా కావాలని చెప్పి ఎమ్మెల్యే గారు పదే పడ్డాడు. కానీ ముఖ్యమంత్రి గారు నీళ్ళలో ఏలు పెట్టి, నోట్లో పెట్టి బయటపడ్డాడు. వీరు అడిగే విధానంలో చిత్తశుద్ధి లేదు. వారు ప్రకటించిన విధానంలో పెద్ద డ్రామా ఉన్నది. వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ తర్వాత 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో ఇల్లు కేటాయిస్తామన్నాడు. ఆల్రెడీ ఇందిరమ్మ ఇండ్ల ప్రణాళికలో, మీ మేనిఫెస్టోలోనే మీరు అది పెట్టిందే. కొత్తగా మీరు ఇచ్చింది ఏంది? కొత్త ప్రకటన ఏంది? నర్సంపేటలో ఈ నియోజకవర్గ సాగునీటి రంగం గురించి నిన్న మీరు వేదిక ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రాంతం అంతా కూడా హెల్త్ హబ్గా తీర్చిదిద్దినాం మేము. దాంట్లో ఉండబడినటువంటి మిగతా అవసరాల గురించి, విద్య గురించి, గురుకులాలకు శాశ్వత భవనాల గురించి, 250 కిలోమీటర్ల మేర ఆగిపోయిన బీటీ రోడ్ల గురించి, 185 మహిళా బిల్డింగులను మీరు ఆపిన దాని గురించి, ఎక్కడ కూడా మసీదులకు, చర్చిలకు మౌలిక వసతుల కోసం మీ పార్టీ, మీ ఎమ్మెల్యే గారు వ్రాతపూర్వకంగా కంప్లైంట్ చేసి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఆపినటువంటి నిధుల గురించి, ఈ నియోజకవర్గంలో మనం 36 కులాలకు ఆనాడు మేము ప్రభుత్వం ఆత్మగౌరవ భవనాలు ఇస్తే 14 వివిధ దశల్లో ఉన్నాయి.
మిగతాది మీ ప్రభుత్వం ఆపింది. వివిధ దశలు ఉన్నటువంటి వాటి కూడా బిల్లులు మేము ఇవ్వమని చెప్పి కుట్రపూరితంగా మీరు బిల్లులు ఆపి ఇబ్బందులు పడుతున్న గురించి, వ్యవసాయ యాంత్రీకరణ పథకం 60 కోట్లు మీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ దొంగల్లా వచ్చి ఈ రైతులను మోసం చేసి ఆ పథకాన్ని ఆ నిధులను మీరు తిరిగి వాపస్ తీసుకుపోయిన దాని గురించి, ఇవాళ వరంగల్ జిల్లాకు రావాల్సిన రాష్ట్ర స్థాయి ఇన్స్టిట్యూషన్ అయినటువంటి మరి హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ కి ఆనాడే మేము మంజూరు తీసుకొచ్చినాం, ల్యాండ్ ఇచ్చినాం కన్నరావుపేటలో. ఇవాళ దాన్ని మీరు నిలిపివేశారు. దాని గురించి నర్సంపేట పట్టణ సర్వతోముఖాభివృద్ధి కోసం ఆనాడే ఒక విజనరీ థింకింగ్ తో చేసిన ప్రణాళికను మేము 80% పూర్తి చేసినాం. ఇలా మిగిలిపోయిన నిల్వ ఉన్నటువంటి నిధులను వాడడంతో పాటు నిర్మాణమైన ఆడిటోరియం గురించి ఎందుకు మాట్లాడలేదు? ఆగిపోయిన వెజ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గురించి ఎందుకు మాట్లాడలేదు? నర్సంపేటలో ఇలా బ్రహ్మాండంగా జలప్రదాయమైనటువంటి పాకాలకు గోదావరి నీళ్ళు ఇచ్చి 5 సంవత్సరాలు అవుతుంది రెండో పంట పండించబట్టి బీఆర్ఎస్ పార్టీ. 1 ఎకరా కూడా ఎండిపోకుండా దాని పల్లెత్తి మాట కూడా పాకాల గురించి మాట్లాడని అష్టదరిద్రపు ముఖ్యమంత్రి మొట్టమొదటిసారి నర్సంపేటలో అడుగుపెట్టిండు. అది మన సెంటిమెంట్. వీళ్ళ కాలువల నిర్మాణం అన్నారు, ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. నిన్న కోడ్ వయలేషన్ అడుగడుగున ఎన్నికల కోడ్ వయలేషన్ జరిగింది నర్సంపేటలో. ముఖ్యమంత్రి దిగే హెలిప్యాడే రాజపేట శివారులో ఉన్నది. అయినా మేము కంప్లైంట్ చేయలేదు. మీలా మీ కాంగ్రెస్ పార్టీ చిల్లర కంప్లైంట్ లేక మేము కంప్లైంట్ చేయలేదు. నిన్న జరిగిన అడుగడుగున జరిగినటువంటి వయలేషన్ లైవ్లో అందరు చూసిండ్రు. అయినా మేము కంప్లైంట్ చేయలేదు. మొదటిసారి ముఖ్యమంత్రి వస్తున్నాడు కదా, వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యింది కదా రహస్యంగా. ప్రజలకు ఏం చెప్తారో. ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారు కాంప్రమైజ్ అయినందుకు నర్సంపేటకు 2 ఏళ్లుగా ఎండబెట్టిళ్ళు అన్ని రంగాల్లో. ఇప్పుడైనా ఏం ప్రకటన వస్తుందని చెప్పి ఆశతో కానీ గాడిద గుడ్డు తప్ప ఏమీ లేదు, ఏమీ రాలేదు. కేవలం సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల ప్రచారం కోసమే ముఖ్యమంత్రి స్థాయిలో మొట్టమొదటిసారి దిగజారి వచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అసలు రాజకీయాలకు అతీతంగా సర్పంచ్ ఎన్నికలు వార్డు సభ్యుల ఎన్నికలు జరుగుతాయి. ఇవాళ పచ్చి రాజకీయం చేసేది కాంగ్రెస్ పార్టీ. ఈ ఎన్నికలను ఎమ్మెల్యేలే గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రచారం పోయేటువంటి ఆనవాయితీ లేదు. పార్టీ గుర్తులుంటే తప్ప ప్రత్యక్షంగా ప్రచారం లేని ఎన్నికలు.